గతంలో జరిగిన గుప్త నిధుల కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాలను ధిక్కరించి బాధితులకు 2 లక్షల రూపాయలకు గాను 1,50,000 రూపాయల నగదును నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ ఇవ్వలేదని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితులు ఎస్ఐని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు ఆ కేసులో 2 lakhs రూపీస్ క్యాష్ కూడా సీజ్ అయింది. అక్యూజ్డ్ రిమాండ్ అయిన తర్వాత 3 months తర్వాత అంటే January 25th అయింది. అది మొన్న ఇతను రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ 2 lakhs రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద కోర్టుకి అప్లికేషన్ ఇచ్చుకున్నారు. అప్లికేషన్కి దాన్ని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. 4th రోజు ఆర్డర్స్ వచ్చినాయి. ఈ కేస్ ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని విత్ ప్రాపర్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ ఇస్తున్న ఫోటోగ్రాఫ్ అది కోర్టుకి సబ్మిట్ చేయాలి. అతను చేయాల్సి వస్తే ఈయన 5th రోజు వచ్చి అడిగితే పైసలు లేవన్నాడు. లేవనేసేసి 3 లక్షలు 500 నోటీస్ కట్టా ఇచ్చాడంటే 1,50,000 ఇచ్చేసేసి ఫోటో తీసుకొని ఆ 1,50,000 ఇతను తీసేసుకొని ఎస్ఐ గారు డ్రాలో వేసేసుకొని రిసిప్ట్ మీద సంతకం పెట్టమన్నాడంట. కంప్లైంట్ నేను సంతకం పెట్టానని చెప్పేసి నా 2 lakhs నాకు ఇస్తే కానీ కుదరతానంటే తర్వాత చూద్దాము అని చెప్పి పంపించేసిన తర్వాత 8th రోజు కూడా మళ్ళీ అలాగే రెగ్యులర్గా తిరుగుతున్నాడు కంప్లైంట్. 8th రోజు ఆ పైసలు కోసం అడిగితే లేవు, అన్ని పైసలు ఖర్చు అయిపోయినాయి, ఓన్లీ 50,000 ఉన్నాయి, కావాలంటే 50,000 తీసుకో, లేదంటే లేదు, నేను ఆ పాత కేసు నిన్ను రిమాండ్ చేయాల్సింది, నిన్ను చేయాలని నిన్ను వదిలేసిన సంతోషించుకో అని చెప్పి బెదిరించి వెళ్ళగొట్టేసాడు. దాంతోనే అతను వచ్చి మనకి ఏసీబీ ఆఫీస్లో 1064 మన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, దానికి కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ త్రూ మేము అలర్ట్ అయినాము. మేము వచ్చి ఇతను ఎంక్వైరీ చేసుకుంటే అప్పుడు ఇది కేసు బయటకు వచ్చింది. ఈ కేసు ద్వారా మేము ఇన్వెస్టిగేషన్ 10th రోజు పంపిస్తే 10th రోజు అది బేరం 50,000 నుంచి కొంచెం పెంచండి ఈ కంప్లైంట్ అడగడము, ఆయన మాట్లాడటం అంతా ఆడియో రికార్డింగ్ అయింది. ఈ ఆడియో రికార్డింగ్లో మనకి 70,000కి వాళ్ళు సెటిల్ చేసుకున్నాక కూడా ఆ రోజు ఇవ్వలేదు. తర్వాత రమ్మన్నాడు. డ్యూ టు నెక్స్ట్ డే బందోబస్తు అన్ని హనుమాన్ జయంతి ర్యాలీస్, అంబేద్కర్ జయంతి అన్ని బందోబస్తులు అయిపోయిన తర్వాత 15th రోజు వచ్చి ఈవినింగ్ చాలాసేపు ఇతని దగ్గర కూర్చొని అడిగితే 50,000 ఇస్తాను, కావాలంటే తీసుకోపో, నా పైసలు లేవు అంతకంటే అని అంటే, లేదు సార్ 70 అన్నారు, 58 ఇస్తారు అనేసి అడగడం జరిగితే ఆయన ఇవ్వలేదు. ఆ 50కి ఇక్కడ వైన్ షాప్లో పంపించి ఇంకో 10 యాడ్ చేసి ఇస్తాను అది అనేసి ఆడియో రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. దాని మీద ఇస్తాను అని చెప్పి ఏ పైసలు ఇవ్వలేదు, 50 ఇవ్వలేదు, ఇంకా 10 కలిపి ఇవ్వలేదు, అసలు పైసలే క్యాషే ఇవ్వలేదు. దానికి నుంచో ఇప్పుడు వచ్చి ఇస్తారు అని చెప్పి పక్కన సిగ్నేచర్ తీసుకున్నారు, రిసిప్ట్ సిగ్నేచరు 2 lakhsకి తీసుకున్నాక వెళ్ళిపోయాడు. ఎస్ఐ గారు ఇప్పుడే వస్తాను అనేసి వెళ్ళిపోయిన తర్వాత నైట్ అరౌండ్ 10:30 వరకు కంప్లైంట్ ఇక్కడ అతను వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఇక్కడ నిలబడి చూసి రాత్రి నైట్ డ్యూటీ కానిస్టేబుల్స్ ఎవరో హెడ్ కానిస్టేబుల్ సార్ ఇప్పుడు రారు, రేపు పొద్దున వచ్చి కలవండి అని చెప్పి వాళ్ళు రిటర్న్ అయిపోయి మాకు వచ్చి సార్ చాలా బాధ పెడుతున్నారు సార్, పైసలు ఇవ్వట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము డీజీ గారికి పర్మిషన్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు మేము వచ్చి రైడ్ చేసినాము. ఇంకా ప్రాపర్టీ మనకి ఏం దొరకలేదు. అది విషయము. దీంట్లో డబ్బులు 150 ఉన్నాయన్నారు సార్, 1,50,000 3 కట్టలు వేసిందన్నారు. అవి లేవు, అవి కూడా లేవు. డ్రాలు ఉన్నాయేమో, ఇప్పుడు అవి కూడా లేవు. ఎక్కడ పెట్టాము అది ఎంక్వైరీ చేస్తారు కదా, ఇప్పుడు ఎంక్వైరీ చేయాలండి. 1,50,000 ఉన్నాయని చెప్పాను అన్నాడు, కానీ అది అసలు 2 లక్షలు అది ఇప్పుడు కోర్టు ప్రాపర్టీ ఇచ్చిండ్రు అనుకోండి, మనం అది వాడుకోవడానికి లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఎట్లాగే ఉండాలి.
ఈయన అంటే 2 lakhs నుంచి 150 ఎట్లా వాడుకుంటాడు? 50 లేదు లేదంటే వాడుకున్నాడు. ఎట్లా వాడుకున్నాడు? వాడుకోకూడదు కదా, అది మిస్అప్రాపరేషన్ ఫండ్ కదా ఒకటి. 2 ఇప్పుడు వచ్చేవరకు ఆ 150 కూడా లేదు, అసలు 2 lakhs లేవు. ఇప్పుడు 2 lakhs కూడా లేవు, అసలుకే లేవు. నీల్ బ్యాలెన్స్ ఉంది. నీల్ బ్యాలెన్స్ ఉందంటే మిస్అప్రాపరేషన్ ఫండ్ కదా, అంటే వాళ్ళు తీసుకున్నట్టే కదా. ఇవ్వండి అదుపులో ఎస్ఐ గారు ఒక్కటి, సుగుణాకర్ ఎస్ఐ గారు. సుగుణాకర్ ఎస్ఐ గారు, వారి తండ్రి పేరు మల్లేశం.